ట్యాలెంట్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో దూది వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల్లోకి దూసుకువచ్చినటువంటి నడిమింటి నరేష్ గారు మనతో ఉన్నారు. మరి దూది వెంకటాపురం గ్రామంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలేంటి, తనను సర్పంచ్గా గెలిపిస్తే ఆ ప్రజలకు తాను ఏమి చేయదలుచుకున్నారు అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. దూది వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ దాఖలు చేశారు. దూది వెంకటాపురం గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి సార్? అవును మేడం, దూది వెంకటాపురంలో కొన్ని కాలనీలలో సీసీ రోడ్స్ లేవు, అట్లే కొన్ని భవనాలు కమ్యూనిటీకి సంబంధించిన భవనాలు లేవు. ఆ సమస్యల పట్ల మళ్ళీ ప్లస్ యూత్కి సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి ఒక చిన్న హాస్పిటల్ కానీ, లేకపోతే స్కూల్లో కొన్ని వసతులు లేవు. సో స్కూల్లో పిల్లలకు కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. టాయిలెట్స్ కానీ, ఆ చుట్టూ కాంపౌండ్ వాల్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల ఎమ్మెల్యే గారితో కొట్లాడి వారితో నిధులు తీసుకొచ్చి ఊర్ డెవలప్మెంట్ కోసం నేను సపోర్ట్ చేస్తానని చెప్పి. అంటే ఇంతకుముందు మీకు ఏమైనా రాజకీయ అనుభవం ఉందా, లేదంటే ఇప్పుడు తొలిసారి? మేము తొలిసారిగా సర్పంచ్గా పోటీ చేయడం అనేది తొలిసారి. కాకపోతే ఇంతకుముందుకు మేము యూత్ కాంగ్రెస్లో 5 years యూత్ కాంగ్రెస్ మండల్ వైస్ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినాం. యూత్ కాంగ్రెస్లో చేసినాము మేము. యూత్ కాంగ్రెస్గా చేసినప్పుడు ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు సార్? అప్పుడు ఎమ్మెల్యే కాకముందుకు పార్టీ కోసం, ఆయన ఎమ్మెల్యే గెలిపించడం కోసం చాలా కార్యక్రమాలు చేసినాము. ప్రజల్లో కొంచెం అప్పుడు ఉన్న ప్రభుత్వం పట్ల కొన్ని అవగాహన లేక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని దాన్ని తెలియజేయడం కోసం ప్రజల్లో చాలా కొన్ని ప్రోగ్రామ్స్ చేసి ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. చాలా యూత్ కాంగ్రెస్ తరఫున మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాము. యూత్ నాయకులు అని అంటే మామూలుగా ఎక్కువగా ప్రెసెంట్ గా విద్యార్థులే మీకు ఎక్కువగా ఉంటారు. సో విద్యార్థులు ఫీజు రియంబర్మెంట్ కానీ ఇలాంటి సమస్యలు ఏవైనా కాలేజీలలో సమస్యలు కానీ అవి ఏమైనా పరిష్కరించారా సార్? 100% చేసినాం మేడం. అప్పుడు చేసినాము. కాలేజీలలో ఫీజులకు సంబంధించి కానీ ఇంకేదైనా ఉన్నా కూడా మేము పిల్లలకు పోవడానికి, కాలేజ్ పోవడానికి బస్సు సౌకర్యం లేకున్నా కూడా బస్సు సౌకర్యం కల్పించినాము. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏదున్నా వాళ్ళ విషయంలో మేము ఎన్ఎస్ఐ తరఫున కూడా చాలా కొట్లాడినాం మేడం అప్పుడు. సో అన్ని పోరాటాలు చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి మీకు సర్పంచ్ అభ్యర్థిగా మద్దతునిచ్చింది. ప్రజెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీకు ఎలాంటి సహకారాన్ని ఇస్తారు మేడం? దానికి గుర్తించారు వాళ్ళు కూడా. మనం చేసిన ప్రోగ్రామ్స్ కానీ, వారి కోసం పార్టీ కోసం కష్టపడ్డ పనులను కూడా వాళ్ళు గుర్తించి ఈరోజు మాకు టికెట్ ఇచ్చినారు, మాకు మద్దతు ఇచ్చినారు. దాని పట్ల మేము కూడా ప్రజలకు వెళ్ళి ఏదైనా ప్రజల అవసరాలను కూడా క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మేము వాళ్ళకు నమ్మకాన్ని ఇచ్చినాం. ప్రజలు కూడా దాన్ని ఆశీర్వదించినారు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అంటూ ప్రజల్లోకి వచ్చింది. సో ఆ 6 గ్యారంటీల్లో మీ గ్రామానికి ఏ గ్యారంటీలు అందాయి? ఇందిరమ్మ ఇల్లు వచ్చినవి. ఎన్ని వచ్చినాయి సార్ ఇందిరమ్మ ఇల్లు? 30 వరకు వచ్చినాయి. ఎంతవరకు? ఏమైనా గృహప్రవేశాలు జరిగాయి? గృహప్రవేశాలు ప్రజెంట్ ఏం కాలే మేడం, వర్క్ నడుస్తున్నవి. త్వరలో ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా గృహప్రవేశం కూడా రెడీగా ఉన్నవి. సీసీ రోడ్స్ వేసినారు. అట్లాగే కొన్ని భవనాలు కూడా ఇప్పుడు గౌడ సంఘము అని చెప్పి అదొక భవనం మంజూరు చేసినారు, కంప్లీట్ చేసినారు. ఇక్కడ మాకు సబ్ స్టేషన్, ఒకటి కరెంటు సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. సీసీ రోడ్స్ వచ్చినాయి. చాలా వర్క్స్ చేస్తుంది ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఎమ్మెల్యే మీకు చాలా సహకారాన్ని అందిస్తున్నారు. సో మీరు సర్పంచ్ అభ్యర్థిగా ప్రధానంగా ఈ గ్రామంలో గుర్తించిన సమస్య ఏంటి? నేను సర్పంచ్ అయితే ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేది ఏముంది? మేము సర్పంచ్గా అయితే ఊళ్ళో ఉన్న ప్రతి సమస్యల పట్ల కొట్లాడడానికి 100% మేము యాక్టివ్గా ఉన్నాము. సీసీ రోడ్స్ కానీ, ఇంకేదైనా కమ్యూనిటీకి సంబంధించిన భవనాలు కానీ, కొన్ని స్కూల్కు సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా, విద్యకు సంబంధించి కొంత గ్రంథాలయం లేదు మా దగ్గర, గ్రంథాలయము ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఒక చిన్న హాస్పిటల్, ఇప్పుడు మేము ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు మేము రాజపేట, ఆలేరు అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కూడా చిన్నగా ఒక చిన్నగా హాస్పిటల్ కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఆరోగ్య కేంద్రం కూడా ప్రధానంగా అది కూడా ఒక సమస్యనే కాబట్టి దాన్ని కూడా మా ఊర్లో ఆ సమస్యను కూడా కొంచెం తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం మేము కూడా. బస్సు సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్ ఈ గ్రామానికి? ఇంతకుముందుకు బస్సు సౌకర్యం లేకుండే. ఇప్పుడు మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారితో అడిగినాము. ప్రభుత్వం వాళ్ళు, మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించినారు. రీసెంట్గా ఇప్పుడు ఒక 2-3 months నుంచి బస్సు కూడా రెగ్యులర్ వస్తున్నది. ఇంతకుముందు కొంచెం ఇబ్బంది అవుతుండే, వచ్చేది కానీ అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందులు అవుతుండేది. ఇప్పుడు కంటిన్యూగా రెగ్యులర్ వస్తున్నాయి బస్సులు కూడా.
ప్రభుత్వ పాఠశాలలు ఏమేమి ఉన్నాయి సార్? ప్రైమరీ హై స్కూల్ ఉందా? ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ రెండు ఉన్నాయి. ఫస్ట్ టు 10th వరకు ఉంది. దాంట్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వాష్రూమ్స్, మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? ప్రస్తుతము కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. రేపు ఫ్యూచర్ అన్ని క్లియర్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. మెయిన్ ఏంటంటే కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉంది మా దగ్గర. స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు చాలా టీచర్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నారు. స్ట్రెంత్ లేని టీచర్స్ కూడా ఇవ్వలేరు కదా గవర్నమెంట్ కూడా. దానివల్ల మామూలుగా ప్రైవేట్గా తీసుకొని చెప్పియడము, వాలంటరీగా చేయడం జరుగుతున్నది. అట్లా కొంచెం ఇబ్బంది పడుతున్నారు టీచర్స్ కూడా. ఆ సమస్యను కూడా మేము త్వరలో స్ట్రెంత్ను కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోనీయకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలను చదివించే విధంగా మేము కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, పేరెంట్స్ మీటింగ్ ఏదో పెట్టి స్కూళ్ళల్లో కూడా వారి దృష్టికి, పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య కూడా త్వరలో మేము కొంచెం క్లియర్ చేస్తామని కూడా చెప్తున్నాం. ఒక యువ నాయకుడిగా యువకులకు ఏం చేయదలిచారు? మేడం మెయిన్గా ఏంటంటే యువకులు ఈ రోజులో ఉన్న కల్చర్లో కొంచెం ఎట్లా అంటే చెడు అలవాట్లకు ఎక్కువ బానిస అయిపోతున్నారు. వాళ్ళకు ఒక మంచి అవగాహన వచ్చే విధంగా వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ను, ఫ్యామిలీని ఎట్లా పోషించాలా అనే విషయంలో మనం కూడా యువకులమే. అయినా కూడా మేము చాలా గ్రౌండ్ వర్క్ నుంచి పైకి వచ్చాను. నేను చాలా ఫాదర్ లేడు నాకు, కొన్ని సమస్యలు కూడా చాలా నేను ఫేస్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. సేమ్ నాలాగా కూడా వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళని కూడా ఒక స్టాండర్డ్గా నిలబెట్టి వాళ్ళకు కూడా ఫ్యూచర్ ముందుకు ఎట్లా వెళ్ళాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని మేము కూడా అనుకుంటున్నాము. 100% మేడం. ఉద్యోగం కోసము, వాళ్ళ పిల్లల చదువు కోసం ఏదన్నా ఖచ్చితంగా ప్రోత్సహించడానికి మేము ముందున్నాము. మహిళలకు సాయం చేయదలిచారు సార్? మహిళలకు కూడా మేడం, వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక ధైర్యంగా ఉండే విధంగా వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి అవకాశం కల్పించడానికి మేము రెడీ ఉన్నాము. ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం. ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏమైనా కార్యక్రమాలు చేపట్టనున్నారా? చేపట్టాలి అనుకుంటున్నాం మేడం, చేయాలి. సో మీరు మా TR9 టీవీ తరఫున మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలిచారు? మేము ఎమ్మెల్యే గారి సహకారంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు టికెట్ ఇచ్చినందుకు, వాళ్ళు మాకు సపోర్ట్ చేసినందుకు మేము మా గ్రామ ప్రజలకు కూడా ఎల్లవేళగా సపోర్ట్గా ఉండి ఏదైనా సమస్యలు ఉంటే సమస్యల పట్ల మేము కూడా ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. అట్లనే ప్రభుత్వం అధికార పార్టీలో ఉంది కాబట్టి, అధికార పార్టీ కాబట్టి, ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలన మాకు అవకాశం రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాను. దాని పట్ల ప్రజలలో ఏ సమస్య ఉన్నా 100% తీర్చిదిద్దామని కూడా చెప్తా ఉన్నాం. దూది వెంకటాపురం గ్రామానికి కొత్తగా రేషన్ కార్డ్స్ ఏమైనా వచ్చాయి? వచ్చినాయి మేడం, కొత్తగా రేషన్ కార్డ్స్ కూడా వచ్చినాయి. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు రాలేదు, ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రజాపాలన రేషన్ కార్డ్స్ కూడా 100% కొత్తవి కూడా వచ్చినాయి. చాలా మంది రేషన్ బియ్యం కూడా తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు సన్న బియ్యంతో. రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్? రైతులు కూడా వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు గిట్టుబాటు అయిన రేటు కూడా ఇస్తూ ఉంది. వాళ్ళు కూడా వ్యవసాయం పట్ల కొంచెం అవగాహన కలిగిస్తుంది. వాళ్ళకు మా యూరియా ఎరువులు కూడా సక్రమంగా వాళ్ళకు టైం కూడా అందిస్తూ ఉంది గవర్నమెంట్. ప్రభుత్వం తరపు నుండి అన్ని రకాలుగా అందుతుంది. నీటి సమస్య ఏమైనా ఉందా సార్ ఈ గ్రామంలో? నీటి సమస్య అయితే లేదు మేడం. నీటి సమస్య పట్ల మా బీర్లా ఐలయ్య గారు కూడా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మల్లన్న సాగర్, అవి గంధమాల రిజర్వేర్ అక్కడ ఉన్నాయి, అక్కడ నుంచి కాలువల ద్వారా వాటర్ కూడా పంపిస్తున్నారు. ప్రస్తుతం మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు మా కాన్స్టిట్యున్సీలో. రైతులకు గిట్టుబాటు ధర కూడా బాగానే ఉంది. మా పేరు నడిమింటి నరేష్ అండి. మాకు బ్యాట్ గుర్తు వచ్చింది, సీరియల్ నెంబర్ 3 వచ్చింది బ్యాట్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి మాకు గెలిపించాలని కోరుచున్నాను. దూది వెంకటాపురం గ్రామ పంచాయతీలో నడిమింటి నరేష్ గారు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. యువ నాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం యువత చెడుతోవన పట్టకుండా సన్మార్గంలో వెళ్లేందుకు తాను ఇక్కడ ప్రజల మనిషిగా, కష్టసుఖాలు తెలిసిన వాడిగా ఈ యొక్క గ్రామానికి కావలసినటువంటి మౌలిక వసతులు, రోడ్ల కల్పన కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవి వచ్చే విధంగా బిర్లా ఐలయ్య సహకారంతో తన గ్రామానికి కావలసిన నిధులను సంపాదించుకొని తన గ్రామాన్ని మేటిగా తీర్చిదిద్దుతానని ఇక్కడి ప్రజానికానికి చెప్తున్నారు. మరి దూది వెంకటాపురం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నడిమింటి నరేష్ గారు సర్పంచ్ గా గెలుపొందాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.